సాధువైన యాకోబు తల్లికి ఇష్టుడై ఇంట్లో పెరుగుతూ వచ్చాడు. కాని కారణాలు ఏమైనప్పటికీ కూడా జ్యేష్ఠత్వపు దీవెనల కోసము, ఆశీర్వాదముల కోసము అన్నవలె తండ్రి యొద్దకు వెళ్ళాడు. పొందవలసిన వాటినన్నిటిని పొందుకున్నాడు. కాని ఇది సహించలేకపోయిన ఏశావు తన తమ్ముడిని చంపాలని చూస్తున్నప్పుడు తల్లిదండ్రులే, "నీవు లేచి పద్దనరామంలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమనతనికి ఆజ్ఞాపించి అతన్ని దీవించి పంపివేశారు. కాని మృదు స్వభావి అయిన యాకోబుకి ఇలా ఒంటరి ప్రయాణము చాలా కష్టము. కాని ఇక్కడే ఉంటే అన్న తన ప్రాణాలు తీసేస్తాడు కాబట్టి తప్పక వెళ్ళవలసి వచ్చింది. నిజమే స్నేహితులారా, కారణాలు ఏమైనప్పటికీ కూడా మన జీవితంలో కొందరి వ్యక్తులను వదులుకోవలసిందే. కొన్ని అలవాట్లు మానుకొని తీరాల్సిందే. అనేక మందికి నోటి దురుసు ఉంటుంది. కొందరికి సులువుగా సరసోక్తులు, బూతులు, అబద్ధాలు వచ్చేస్తుంటాయి. కొందరికి సినిమాలు అంటే, సీరియళ్ళు అంటే చాలా పిచ్చి ఉంటుంది. మరికొందరికి వెండి బంగారాలనంటే, వస్తు వాహనాలంటే పిచ్చి. కొందరికి అధికారం అంటే పిచ్చి. ఇంకొందరికి వెలగల వస్త్రాలు అంటే పిచ్చి. ఇలానే మనందరికీ కూడా దేవుని కంటే అధికముగా కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరికి దేవుని కంటే అధికముగా మనుషులంటే ఇష్టం ఉంటుంది. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, అవును, క్రీస్తుతో కూడా యుగయుగములు జీవించాలంటే మనకున్న దురాభిమాన పాపములను తప్పక విడిచిపెట్టవలసిందే. లేదంటే నేను విడిచిపెట్టలేను అని గనుక మనం అన్నట్లయితే వాటితోనే పరలోకము లేకుండా మరణించవలసి వస్తుంది. క్రీస్తుతో కలిసి నిత్యత్వంలో జీవించాలనంటే తప్పక ప్రతి విధమైన వాక్య వ్యతిరేక క్రియలను మనము విసర్జించవలసిందే. అది కష్టము అనుకుంటే నిత్యత్వము కూడా కష్టమే అవుతుంది. కాబట్టి మన జీవితాలను సరిచేసుకొని దేవునికి ఇష్టమైనవిగా మార్చుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ దయచేయును గాక. ఆమెన్.